హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ beautybybhavs. ఈ వీడియోలో ఏంటంటే మీరు thumbnail చూసినట్టు నా హెయిర్ కేర్ రొటీన్ అనమాట. సో ఇది చాలా మంది అడుగుతున్నారు నా హెయిర్కి నేను ఏం చేస్తాను ఏంటి అని చెప్పి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నా హెయిర్ కేర్ రొటీన్లో ఏంటంటే జస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి అంతే. నేను అంతకుమించి ఏం ఎక్కువ చేసుకోను. సో ఈ 4 స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి అండ్ మీరు కూడా చేసుకోవచ్చు. బట్ ఈ 4 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నా హెయిర్ కేర్ రొటీన్లో. మీరు కూడా ఆ 4 స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అవుతే నాలాంటి మంచి హెయిర్ మీకు కూడా వస్తుందన్నమాట. సో ఇక ఆ 4 స్టెప్స్ని ఏంటో డీటెయిల్గా మనం తెలుసుకుందాం. స్టెప్ నెంబర్ 1. సో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఆయిలింగ్. సో ఆయిలింగ్ చేసుకుంటాను నేను నా హెయిర్ని. సో ఆయిలింగ్లో ఏంటంటే నా హెయిర్ని జస్ట్ నేను హెయిర్ వాష్ చేసే ఒక ముందు రోజు ఆయిలింగ్ అన్నా చేసుకుంటాను. లేదా ఒకవేళ నాకు అంత టైం లేదు అంటే నేను హెడ్ బాత్ చేసే ముందు ఒక 15 మినిట్స్ ముందైనా ఆయిలింగ్ అనేది చేసుకుంటా ఉంటాను. అండ్ నేను ఆయిలింగ్ ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక చిన్న బాక్స్లో ఆ రెండింటిని స్టోర్ చేసుకొని నేను హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను. సో ఈ ఆల్మండ్ ఆయిల్ అంటే ఆముదం. సో ఆముదం వల్ల ఏంటంటే యూజ్ మనకి హెయిర్ అనేది వైట్ అవ్వకుండా ఉంటుంది, మన హెయిర్ కూడా మంచి షైనింగ్ ఇస్తుంది. సో ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెయిర్కి. సో ఆల్మండ్ ఆయిల్ ఓన్లీ అదొక్కటే మనం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెవీగా అనిపిస్తుంది అండ్ ఇలా పట్టుకుంటే మనకి ఒక హెవీ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆ హెవీ ఫీలింగ్ ఉండకూడదు అంటే మనము కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసి ఆ రెండింటిని కంబైన్ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే అది మరీ అంత హెవీగా ఉండదు అండ్ ఆల్సో దాంట్లో ఉన్న మనకి ఆ బెనిఫిట్స్ కూడా మన హెయిర్కి అనేది వస్తాయి. సో నేను ఆల్మండ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ రెండింటిని మిక్స్ చేసి హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను. చెప్పాను కదా, 15 మినిట్స్ ముందన్నా అప్లై చేసుకుంటాను లేదా వన్ డే అన్నా పెట్టుకుంటాను నా హెయిర్కి హెయిర్ వాష్ చేసే ముందు. సో ఇలా ఆయిలింగ్ చేసే ఆ తర్వాతే నేను హెయిర్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటాను. సో ఆయిలింగ్ చేసుకోకుండా హెయిర్ వాష్ చేయడం చాలా రేర్ అనమాట. నేను ఆయిలింగ్ చేసిన తర్వాతే నేను హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను. ఆయిలింగ్లో నేనేంటంటే నా హెయిర్ స్కాల్ప్ ఉంది కదా, ఇక్కడ స్కాల్ప్ని నా హెయిర్ని ఇలా ముందుకు వేసుకొని నేను అప్ సైడ్ డౌన్కి ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నేను మంచిగా బాగా మసాజ్ చేసుకుంటాను అనమాట. సో ఈ పార్ట్లో ఇక్కడ ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ అలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది, స్ట్రెస్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా మసాజ్ చేసుకుంటాను 5 మినిట్స్. సో మసాజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి. సో మన హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ అది చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ మనము ఆయిలింగ్ పెట్టుకుంటాం కదా, ఆ ఆయిల్ అనేది మన స్కాల్ప్కి మంచిగా రీచ్ అవుతుంది అనమాట. సో మీరు ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మసాజ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నా ఆయిలింగ్ స్టెప్ అయితే ఇంతే, ఇంతకు మించి నేనేం చేయను. సో ఇంకా మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే షాంపూవింగ్. సో షాంపూ నేను ఏది యూస్ చేస్తాను అని అందరు అడుగుతున్నారు. ముందేంటంటే నేను మీరా యూజ్ చేస్తున్నాను. బట్ 3 మంత్స్ నుంచి నేను రీసెంట్గా ఈ ఎల్ఏ ఆర్గానో అనే షాంపూని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది రెడ్ ఆనియన్ ఉంటుంది కదా, దాని నుంచి చేస్తారనమాట. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత నుంచి నా హెయిర్ అనేది ఎంత సిల్కీగా అయిందంటే చాలా మంచి రిజల్ట్ని ఇచ్చిందనమాట ఈ షాంపూ నాకు. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఈ షాంపూలో ఏంటంటే సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఏవి ఉండవు. సో నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ లేని షాంపూని యూజ్ చేయండి, మీ హెయిర్కి మంచి గ్రోత్ ఉంటుంది అండ్ ఆల్సో మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి అని. అండ్ ఆల్సో ఏంటంటే ఇందులో కెమికల్స్ కూడా ఏం పెద్దగా లేదా అసలు కెమికల్సే ఉండవు. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసింటారు ఈ షాంపూని. సో దట్ నాకు ఏంటంటే మంచి రిజల్ట్స్ని అయితే చూపిస్తుంది. అందుకనే నేను ఇది యూజ్ చేయమని చెప్తున్నాను. మీరు ఒకవేళ ఏదైనా షాంపూ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎల్ఏ ఆర్గానో అనే షాంపూని ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ని అయితే చూస్తారు. నాకు ఈ షాంపూ వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అయింది. అండ్ ఆల్సో వీళ్ళే చెప్తున్నారు అనమాట మనకి మేక్స్ హెయిర్ సాఫ్టర్ అని చెప్పి. సో ఈ షాంపూ యూజ్ చేసిన తర్వాత నుంచి నా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ట్యాంగిల్ ఫ్రీ కూడా. మరీ ముందైతే కొంచెం ఎక్కువ ట్యాంగిల్స్ ఉండేవి, బట్ ఈ షాంపూ యూజ్ చేసిన తర్వాత ఏంటంటే నాకు మరీ అంత ట్యాంగిల్స్ ఎక్కువ లేవు అని అనిపించింది. ఈ షాంపూ ఇంగ్రీడియంట్ లిస్ట్కి వస్తే మనకి కర్రీ లీవ్స్ ఉంటాయి, ఆమ్లా ఉంటుంది, గ్రీన్ టీ, అలోవెరా, నీమ్ లీఫ్, షికాయ్, హైబిస్కస్, విటమిన్ ఈ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్లో అన్ని మంచి ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. నాకైతే
చాలా బా నచ్చింది. చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చింది. అండ్ ఆల్సో రెడ్ ఆనియన్స్ వల్ల మనకి హెయిర్‌కి ఎంత హెయిర్ గ్రోత్ ఉంటుందో అందరికీ తెలిసిందే కదా! నేనైతే ఈ షాంపూనైతే యూజ్ చేస్తున్నాను. మీ హెయిర్ అనేది చాలా రఫ్‌గా ఉంటే ఈ షాంపూ ట్రై చేయండి. మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా మారుతుంది. అండ్ ఆల్సో మీరు ఆ చేంజెస్ అనేది థర్డ్ వాష్‌లో నుంచే మీరు దాన్ని చూడొచ్చనమాట. నాకైతే పర్సనల్‌గా ఈ షాంపూ చాలా బా నచ్చింది. ముందు మీరా షాంపూ వాడుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత దీనికి షిఫ్ట్ అయ్యాను. దీనికి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి నా హెయిర్ చాలా చాలా రిజల్ట్స్‌నైతే నేను చూసాను కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను. సో దట్ మీరు కూడా ఒకసారి ఈ షాంపూని ట్రై చేయండి. సో షాంపూయింగ్ నేను నార్మల్‌గా ఎలా చేస్తానంటే, సో 2 పార్ట్స్‌గా తీసుకుంటాను. హెయిర్‌ని 2 పార్ట్స్‌గా తీసుకొని, కొంచెం షాంపూని తీసుకొని ఫస్ట్ ఈ హ్యాండ్స్‌లో నేను మంచిగా మసాజ్ చేసుకుంటాను. నా స్కాల్ప్‌కి మాత్రమే ఇలా మసాజ్ చేసుకుంటాననమాట. సో స్కాల్ప్ నుంచి వచ్చిన నురుగు ఏంటంటే, ఆ నురుగుని నేను ఎండ్స్‌కి అప్లై చేసుకుంటాను. మళ్ళీ సెపరేట్‌గా నేను షాంపూని తీసుకొని ఎండ్స్‌కైతే అప్లై చేసుకోను. అలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దట్ మనం ఏంటంటే, ఓన్లీ జస్ట్ స్కాల్ప్‌కి మాత్రమే మనము షాంపూని అనేది అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు మరీ హెవీనెస్ ఉంది అంటే ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా! హెయిర్ కొంచెం హెవీగా ఉందనిపిస్తే, మీరు ఎండ్స్‌లో హెవీగా అనిపిస్తుందంటే, మీరు కొంచెం షాంపూని తీసుకొని, ఇక్కడ వాటర్‌లో మంచిగా డైల్యూట్ చేసి ఇక్కడ అప్లై చేసుకోండి. అంతేగాని డైరెక్ట్‌గా షాంపూని తీసుకొని డైరెక్ట్‌గా ఇలా ఎండ్స్‌కి అప్లై చేసుకోవడం అలాంటివి చేయకండి. అలా చేస్తే మీ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో మీ హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. సో నేను షాంపూయింగ్ అయితే ఇలా చేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కండిషనర్. సో కండిషనర్ కూడా నేను ఎలా ఆర్గానో నుంచే వాడుతున్నాననమాట. ట్రస్ట్ మీ దిస్ కండిషనర్ ఈస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ ఫస్ట్ వాష్‌లో నాకు తెలీదు కదా! ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అని. సో నేనంటే నార్మల్‌గా కండిషనర్ ఎంత తీసుకుంటానో అంత తీసుకొని జస్ట్ ఎండ్స్‌కి అప్లై చేసేసుకున్నాను. నా హెయిర్ డ్రై చేసిన తర్వాత అంటే మనకి మరీ ఎక్కువ సిల్కీగా అయిపోతే మన హెయిర్ అనేది ఇలా పైకి లేవడం అలా ఫ్రిక్షన్ వస్తే ఎలా పైకి ఇలా లేసుకుంటుంది కదా! అలా అయిపోయిందనమాట. అంత స్మూత్ అయిపోయింది నా హెయిర్ అనేది. నేను ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నా హెయిర్‌ని చాలా సాఫ్ట్ చేసింది. అండ్ ఆల్సో స్మూత్ కూడా చేసింది. అండ్ కొంతమందికేంటంటే ఎండ్స్ అనేవి చాలా డ్రైగా ఉంటాయి గదా! వాళ్ళకి కండిషనర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ కండిషనర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్ అవ్వడం కానీ, అండ్ డ్రైనెస్ ఉంటుంది, ఫ్రిజీనెస్ ఉంటుంది కదా! అదన్నీ ఈజీగా వెళ్ళిపోతుందనమాట. నాకైతే ఇది చాలా బా నచ్చింది. మీకు ఒకవేళ డ్రై గానీ, ఫ్రిజీ హెయిర్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి. మీరు ఆ చేంజెస్ ఖచ్చితంగా చూస్తారు. సో నేను కండిషనర్ ఎలా యూజ్ చేస్తానంటే కొంచెం తీసుకుంటాను. నార్మల్‌గా 2-3 పంప్స్ తీసుకుంటాను. మళ్ళీ 2 పార్ట్స్ చేసుకొని జస్ట్ ఇలా ఎండ్స్‌కి అప్లై చేసుకుంటాను. స్కాల్ప్‌కి అప్లై చేసుకోకండి కండిషనర్ అనేది. జస్ట్ ఎండ్స్‌కి మాత్రమే అప్లై చేసుకుంటాము మనం కండిషనర్ అనేది. సో నాకైతే ఈ కండిషనర్ చాలా చాలా నచ్చింది. ముందు నేను ప్యాంటీన్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా నేను ఈ 2 ఒకటేసారి పర్చేస్ చేశాను. 3 మంత్స్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే ఇది చాలా మంచి రిజల్ట్స్‌నైతే ఇచ్చింది. మీకు కూడా మంచి రిజల్ట్స్‌ని ఇస్తుంది అని నమ్మకంతోనే మీకు నేను ఈ రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డిస్క్రిప్షన్‌లో నేను జస్ట్ ఒక్క లింక్ మాత్రమే ఇస్తున్నాను. అంటే ఏంటంటే ఆ లింక్ మీరు ఓపెన్ చేసినారంటే నేను ఆ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ప్రొడక్ట్ మీకక్కడ ఆ లింక్‌లో డిస్‌ప్లే చేస్తుందనమాట. అండ్ డిస్‌ప్లే చేయడంతో పాటు మీకు ఈ ప్రొడక్ట్ ఇమేజెస్ కూడా ఉంటాయన్నమాట. సో దట్ మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కదా! ప్రతిసారి యూట్యూబ్‌లో ఓపెన్ చేయడం అండ్ ఆ లింక్‌ని క్లిక్ చేయడం, మళ్ళీ ఆ వెబ్‌సైట్‌కి తీసుకొనెళ్ళి, మళ్ళీ ఇంకోసారి ఇంకో ప్రొడక్ట్ కావాలంటే మళ్ళీ యూట్యూబ్‌కి రావాలి, మళ్ళీ క్లిక్ చేయాలి కదా! ఆ లింక్. సో అలాంటి ప్రాబ్లమ్ మీకుండదు. సో నాకు అది కొంచెం ఈజీగా అనిపించింది. అండ్ ఆల్సో ఏంటంటే షార్ట్స్‌లో ఇప్పుడు మనము లింక్స్ పోస్ట్ చేయడం అనే ఆప్షన్‌ని తీసేశారు. సో ఇలా నేను ఆ వెబ్‌సైట్‌లో నేను అన్నీ పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. ఆ లింక్ ఏంటంటే నా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే అబౌట్ సెక్షన్ ఉంది కదా! అబౌట్ సెక్షన్‌లో వెళ్లి మీరు కొంచెం కింద స్క్రోల్ చేస్తే నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కింద ప్రొడక్ట్ లింక్స్ అనేది ఇంకో లింక్ కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసినా గానీ నేను పెట్టే ప్రతి వీడియో లింక్స్ ప్రొడక్ట్ లింక్స్ అనేది అక్కడ మీకు ఈజీగా కనిపిస్తాయి. మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అయ్యి మీకోసం అన్ని లింక్స్‌నైతే తయారు చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో ఏంటంటే నా హెయిర్ వాష్ అయిన తర్వాత ఒక 15 ఆర్ 10 మినిట్స్ తర్వాత నా హెయిర్ పైన నేను ఈ హెయిర్ సెరమ్స్ అనేది యూజ్ చేస్తాను. నేను లివాన్ నుంచి యూజ్ చేస్తున్నాను.
ఈ లివాన్ హెయిర్ సెరమ్ ఫస్ట్ నేను ఎలా యూజ్ చేస్తూ ఉన్నానంటే, హెయిర్ అంతా కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత నేను నా ఎండ్స్ ఉంది కదా! ఎండ్స్‌కి అప్లై చేసుకుంటూ ఉండేదాన్ని. అలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, నా హెయిర్ అనేది ఆయిలీగా అయిపోతూ ఉండింది. ఆ తర్వాత నేను మెల్లిగా తెలుసుకున్నదేంటంటే, కొంచెం 50% కూడా కాదు. 30% నా హెయిర్ లైట్‌గా డ్రై అయిన తర్వాత నేనేంటంటే, ఈ సిరమ్‌ని తీసుకొని అంటే నార్మల్‌గా ముందు నేను ఇలా ఇక్కడ తీసుకొని, ఇలా అప్లై చేసుకొని, ఇలా అప్లై చేసేసుకుంటూ ఉండేదాన్ని. బట్ నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే, సెరమ్ అనేది ఇక్కడ ఫింగర్స్ మధ్యలో అప్లై చేసుకొని ఇలా నేను చేసుకుంటాననమాట. సో, రెండిటికి సో దట్ ఏంటంటే 2 హ్యాండ్స్‌కి సెరమ్ అనేది వస్తుంది ఫింగర్స్ మధ్యలో. ఆ తర్వాత ఆ 2 హ్యాండ్స్‌ని నేను ఇలా చేసేదాన్ననమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే, మన హెయిర్ అనేది ప్రతి హెయిర్‌కి సెరమ్ అనేది చేరుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే, ఎక్సెస్ సెరమ్ మనము యూజ్ చేయకుండా కూడా ఉంటాము. అండ్ సెరమ్ నేనేంటంటే 3-4 డ్రాప్స్ ఆర్ 5 డ్రాప్స్ అంతే. అంతకు మించి ఎక్కువ అప్లై చేసుకోను. ఎక్కువ సెరమ్ మనం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, ఆయిలీనెస్ వచ్చేస్తుందనమాట హెయిర్‌లో. సో, కొంచెం సెరమ్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. సో, నేను చెప్పాను కదా! 30% డ్రై అయిన తర్వాత నేను సెరమ్ అనేది అప్లై చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, హెయిర్‌ని డ్రై చేసుకోవడం ఆ విషయానికి వస్తే, నేను ఎంత వీలైతే అంత మాక్సిమం సన్‌లైట్‌కి ఆర్ ఎల్స్ న్యాచురల్ ఎయిర్‌కి నా హెయిర్‌ని డ్రై చేయడానికే చూస్తాను కానీ, హెయిర్ డ్రైయర్ అనేది ఎంత వీలైతే అంత నేను అవాయిడ్ చేయడానికే యూజ్ చేస్తాను. హెయిర్ డ్రైయర్‌ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మన హెయిర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ వస్తాయి. సో, నాకది ఇష్టం లేదు. ముందు నేనేంటంటే 2-3 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే, ఎప్పుడు హెయిర్ డ్రైయర్‌తోనే హెయిర్ డ్రైయింగ్ అనేది చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు మాకు కొత్తగా హెయిర్ డ్రైయర్ వచ్చిందనమాట. సో, అప్పుడేంటంటే కొంచెం స్టైల్‌గా ఉండడం నాకు కొంచెం ఇష్టం అనమాట అప్పుడు. ఓవర్ యాక్షన్‌గా చేయడం అనుకోవచ్చు మీరు. ఏంటంటే ఎప్పుడు హెయిర్ డ్రైయర్‌తోనే హెయిర్ డ్రైయింగ్ చేసేదాన్ని. ఆ తర్వాత నాకు అప్పుడున్న స్ట్రెస్ వల్ల గానీ, ఈ హెయిర్ డ్రైయర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల గానీ, ఏంటంటే నా హెయిర్ ఫాల్ అనేది కనీసం ఇంతైనా వస్తూ ఉండేది నా చేతికి. ఇలా లాగితే వచ్చేస్తూ ఉండేది. సో, అలా జరగడం స్టార్ట్ అయింది. నేను మెల్లిగా రీసెర్చ్ చేయడం వల్ల తెలుసుకున్నదేంటంటే, హెయిర్ డ్రైయర్ వల్ల మన హెయిర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. సో, అప్పటి నుంచి నేను ఎంత వీలైతే అంత తగ్గించడానికి ట్రై చేశాను. అండ్ ఇప్పుడైతే కంప్లీట్‌గా నేను హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేయను. ఇంక తప్పదు నాకింక వేరే లేదు అంటే తప్ప నేను హెయిర్ డ్రైయర్‌నయితే యూజ్ చేయట్లేదు. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నేను ఒక విషయం తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి అండ్ ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా గూడా అనిపిచ్చింది. నా హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ ఆల్సో నా హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. నా హెయిర్‌కి మెయిన్ సీక్రెట్ ఏంటంటే, నేను హెయిర్ డ్రైయింగ్ ఖచ్చితంగా యూజ్ చేయను. అండ్ ఆల్సో ఎక్స్‌టర్నల్ హీట్స్ ఏది యూజ్ చేయనంటే హెయిర్ స్ట్రెయిటనర్ గానీ, కర్లింగ్ గానీ వెరీ రేర్‌గా యూజ్ చేస్తాను. ఎప్పుడైనా నాకు కావాలి అన్నప్పుడే లైక్ ఎప్పుడైనా మ్యారేజెస్ ఉండడం గానీ, అలాంటప్పుడు తప్ప నేను హెయిర్ స్ట్రెయిటనింగ్ అనేది ఆర్ హెయిర్ కర్లింగ్ అనేది చేయను. సో, ఒకవేళ చేస్తే నేను ఈ కెటిన్ హెయిర్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేనయితే యూజ్ చేసి, ఆ తర్వాతే నేను హెయిర్ స్టైలింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. అండ్ చాలామంది ఏంటంటే స్ట్రెయిటింగ్ గానీ, కర్లింగ్ గానీ చేసేటప్పుడు చాలామంది హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేని చాలామంది స్కిప్ చేస్తారు. సో, దానివల్ల ఏంటంటే మనకు తెలియకపోవచ్చు. బట్ మనం ఒకవేళ రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటే మన హెయిర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. మనకి ఆ హెయిర్‌లో ఉన్న షైనింగ్‌నెస్ కూడా చాలా తగ్గిపోతుంది. మీరు ఒకవేళ హెయిర్ స్టైలింగ్ గాని చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేననేది యూజ్ చేయండి. హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే లేకుండా మీరు హెయిర్ స్టైలింగ్ అస్సలు చేయకండి. సో, నేనైతే ఈ కెటిన్ ఆల్ ఇన్ వన్ హెయిర్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేనయితే యూజ్ చేస్తూ ఉంటాను. మీకు కావాలంటే ఈ లింక్స్‌నన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. సో, ఇదే అనమాట నా నార్మల్‌గా హెయిర్ కేర్ ఇంతకు మించి ఏమి ఎక్కువ ఉండదు. చెప్పాను కదా! చాలా తక్కువ స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ అని. ఫస్ట్ ఆయిలింగ్, సెకండ్ షాంపూయింగ్, థర్డ్ కండిషనరింగ్, ఫోర్త్ వచ్చేసి సెరమ్. ఇంతకు మించి నేనేమి ఎక్కువ యూజ్ చేయను. ఒకవేళ ఎప్పుడైనా హెయిర్ స్టైలింగ్ చేసుకుంటే ఖచ్చితంగా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేని అప్లై చేసిన తర్వాత నేను హెయిర్ అనేది స్టైల్ చేసుకుంటూ ఉంటాను. హెయిర్ కేర్ అనేది టోటలీ మన చేతిలోనే ఉంటుంది. ఎంత వీలైతే అంత మనం ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఆయిలింగ్ చేసుకోవడం చాలా మంది వద్దు అంటారు. బట్ నాకేంటంటే
ఆయిలింగ్ చేసుకొని ఆ తర్వాత షాంపూ చేసుకుంటే నా హెయిర్ అనేది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది నాకు. సో అందుకే నేను ఆయిలింగ్ చేసిన తర్వాత నేను షాంపూ అనేది చేసుకుంటాను. అండ్ ఆల్సో ఏంటంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు అలానే అలవాటు చేసేసింది. ఇప్పుడు కొత్తగా ఆయిలింగ్ చేసుకోకుండా షాంపూ చేసుకోవాలంటే నాకు పెద్దగా నచ్చదు. సో అలా అనమాట, ఇంతకు మించి నేనేం చేయను. సో హెయిర్ అనేది మన ఫుడ్ తీసుకోవడం దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందంటే స్ట్రెస్ పైన కూడా ఉండొచ్చు. స్ట్రెస్ కొంచెం తగ్గించుకోండి, హ్యాపీగా ఉండండి. మీరు ఎంత ఆలోచించినా జరుగుతుంది కదా, ఎందుకు ఊరికే ఆలోచించి మన హెయిర్ ఫాల్ని లాస్ చేసుకోవడం. సో ఇదనమాట నా హెయిర్ కేర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఆర్ ఏమైనా నెక్స్ట్ వీడియోస్ కావాలంటే తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.